హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? న్యూజిలాండ్ లో మన ఏపీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేశారు. ఆ ఈవెంట్ లోని కల్చరల్స్ కూడా పెట్టారు. అందులో మా పాప క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగాను 30 లైక్స్ ఇవ్వమని. ఈ రోజు చూస్తే 34 లైక్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఏంటక్క జస్ట్ 30 లైక్స్ కి ఎంత మురిసిపోతున్నావు అనుకుంటున్నారా? అసలు నేను లాంగ్ వీడియో పెడితే మీకు అసలు రీచ్ అవుతుందో లేదో నాకు అర్థమయ్యేది కాదు. అలాంటిది నేను 30 లైక్స్ అడగగానే ఏ వీడియోకి రాని లైక్స్ ఆ వీడియోకి వచ్చాయి. అంటే అట్లీస్ట్ నా మాటలు మీకు రీచ్ అవుతున్నాయి అని సాటిస్ఫై అయ్యాను. ఈ వీడియోకి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అదే 30 లైక్స్ మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. అప్పుడే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొకరికి చూడమని సజెస్ట్ చేస్తుంది. అలా సజెషన్స్ లోకి వెళ్తేనే నాకు వ్యూస్ బాగా వస్తాయి. అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి కదా వీడియోస్ చేద్దాము అని. సో అదన్నమాట మ్యాటర్. తొందరగా లైక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ మధ్య నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ మా పాప డాన్స్ వీడియోస్ పెడుతున్నాను కదా, అలా పెట్టినప్పుడల్లా నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు న్యూజిలాండ్ లో ఉంటారు కదా, మీ పాపకి మేకప్ ఎవరు చేస్తారు, మేకప్ మ్యాన్స్ దొరుకుతారా, ఎంత ఛార్జ్ చేస్తారు అని. కొంతమంది ఏమో నేను మా పాపకి ప్రోగ్రామ్ కి తీసుకెళ్తాను కదా, ఆ ఈవెంట్ లో అడుగుతున్నారు మీ పాపకు మేకప్ ఎవరు చేశారు, ఎక్కడ మేకప్ మ్యాన్ అని. న్యూజిలాండ్ లో ఎప్పుడు కూడా మేకప్ మ్యాన్ ని రీచ్ అవ్వలేదండి మేము. నేనే యూట్యూబ్ లో చూసి ఒక రోజు నేర్చుకున్నాను ఇలా చెయ్యాలేమో అని. స్లోగా స్టార్ట్ చేశాను. ఈ మధ్య ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేనే మేకప్ చేస్తున్నాను అని మీకు అర్థం అవడం కోసం. ఇదిగోండి ఈ వీడియోలో కూడా మేకప్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. అయితే న్యూజిలాండ్ లో మా పాప ఫస్ట్ టైం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అప్పుడు నేను చేసిన మేకప్ కి ఈ రోజు నేను చేస్తున్న మేకప్ కి చాలా డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. అప్పుడు భయపడుతూ ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ చేసేదాన్ని. ఎందుకంటే క్లాసికల్ డాన్స్ అంటేనే ఎక్స్ప్రెషన్స్ తో కూడింది కదా, కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంటే ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్. అంటే ఐ మేకప్ సరిగ్గా రావడం ఇంపార్టెంట్. ఇంత చిన్నది అటు ఇటు స్ప్రెడ్ అయినా కానీ ఆ మేకప్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కొంచెం కేర్ఫుల్ గా స్లోగా ఎలాగోలాగా నేనే చేస్తున్నాను. మన ఇండియాలో అనుకోండి చక్కగా మనకి ఇమీడియట్ గా మేకప్ మ్యాన్స్ అవైలబుల్ ఉంటారు. 1 hour లో చేసేస్తారు మేకప్. చాలా మందికి చేస్తారు వాళ్ళు ఎట్ ఏ టైమ్. కాకపోతే ఇక్కడ నేను 3 hours టైం తీసుకుంటున్నాను. అంటే మేకప్ కి డ్రెస్అప్ కి మొత్తానికి. ఎలానో మా పాపే కాబట్టి నేను చెప్పినట్టు వింటది. అలా స్లోగా మేకప్ చేస్తూ తనతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ప్యాంపర్ చేస్తూ నాకు కన్వీనియన్స్ గా తను మౌల్డ్ చేసుకుని ఎలాగోలాగా మేకప్ అయితే నేను చేస్తున్నానండి. ఇంకా డాన్స్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా చెప్తాను. ఇంకొకటి ఈ డ్రెస్ ఎక్కడ రెంట్ కి తెచ్చుకున్నారు అని అడుగుతున్నారు కదా, నేను ఇది ఇండియా నుంచే తీసుకుని వచ్చానండి. పింక్ కలర్ డ్రెస్ అన్నమాట. చాలా బాగుంటది లుక్. అందుకే నేను ఇక్కడ ఐస్ హైలైట్ అవడం కోసం పింక్ కలర్ వేస్తున్నాను. సో ఈ రోజు న్యూజిలాండ్ లోని ఏపీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు కదా, మా పాప అయితే రెడీ అయిపోయింది. గజ్జెలు ఒక్కటి పెట్టాలి, మా హస్బెండ్ పెట్టమన్నాను. ఇంకా ఇల్లంతా ఎలా అంటే అలా ఉంది, వచ్చాక సర్దుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయాము. ఈవెంట్ కి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మనకి చాలా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను డాన్స్ గురించి. ఇప్పుడైతే ఈవెంట్ కి స్టార్ట్ అవుతున్నాము. ఈవెంట్ జరిగే ప్లేస్ కి రీచ్ అయిపోయామండి. మనమైతే చెప్పిన టైం కి రీచ్ అయిపోయాము. మా పాప అడిగింది నన్ను ఏపీ ఫార్మేషన్ డే అంటే ఏంటి అని. అంటే మనకు తెలిసినంతగా మా పాపకు తెలియదు కదా, చిన్నది కదా. సో నేను అప్పుడు ఇలా చెప్పాను, మనం తెలుగు మాట్లాడుతున్నాం కదమ్మా, ఆ తెలుగు ఎక్కడెక్కడైతే మాట్లాడుతున్నారో ఆ ప్లేస్లన్నిటిని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పరిచారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అన్నారు. 1956 November 1న ఆంధ్రప్రదేశ్ గా నిర్వహించారు. అందుకే ఈ రోజు మనం ఏపీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పాను. పొట్టి శ్రీరాములు గారి దీక్ష త్యాగం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత కొన్ని ప్రాంతాలని తెలంగాణ రాష్ట్రంగా చేసినా కూడా ఆ మిగతా ప్రాంతాలతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే కొనసాగుతుంది అని చెప్పాను. ఓ అవునా, అందుకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఈ రోజు నేను డాన్స్ చేయబోతున్నాను అని అంది. అవును అని చెప్పాను. ఈ ఏవీలోని ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది చూస్తే ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి. నెక్స్ట్ మా పాప డాన్స్ చూద్దాము. కూడా కొంచెం కంట్రోల్ చేయండి. పాప చాలా ప్రాక్టీస్ చేసి వచ్చింది. సో మీరందరూ సైలెంట్ గా ఉండి తన నృత్యాన్ని ఆనందించగలరు.
మధ్య మధ్యలో నా వాయిస్ ఇవ్వక తప్పదు, లేదంటే మ్యూజిక్ కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదో ఒకటి మాట్లాడతాను, కొంచెం భరించండి. ఈ డాన్స్ మన ఏపీకి డెడికేట్ చేస్తూ చేస్తుంది. చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఈ సాంగ్ ఎవరు రాశారో కానీ చాలా బాగుందండి వినడానికి. సాంగ్ కాపీరైట్ రాకుండా మొత్తం పర్ఫార్మెన్స్ ఎలా అప్లోడ్ చేయాలో మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ సాంగ్ కాపీరైట్ ఇష్యూ వల్ల మొత్తం సాంగ్ మీకు చూపించలేక షార్ట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నేను వేసిన మేకప్ ఈ ప్రోగ్రామ్ లో బాగానే కనిపిస్తుంది కదా. ఈ సాంగ్ లో కొన్ని స్టెప్స్ తనే కంపోజ్ చేసుకుంది. సాంగ్ దగ్గర దాని మీనింగ్ అడిగేది, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, దాన్ని బట్టి స్టెప్స్ కంపోజ్ చేసుకుంది. ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసింది. న్యూజిలాండ్లో ఇది 7th పర్ఫార్మెన్స్ అనుకుంటాను. మా పాపకి 3 years ఏజ్ ఉన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఏజ్లోనే స్టార్ట్ చేసింది డాన్స్. అందుకే న్యూజిలాండ్ మూవ్ అయినా కూడా వదలలేదు, కంటిన్యూ చేస్తూనే ఉంది. మా పిల్లలు మొబైల్స్ చూడకుండా మేము ఎక్కువగా ఎంగేజ్ చేస్తూ ఉంటాము. వీక్లీ 2 classes ఉంటాయి డాన్స్. రిమైనింగ్ డేస్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటది. ఈ మధ్య ఎక్కువగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మాకు వీలైనంత వరకు అటెండ్ అవుతున్నాము. ఎందుకంటే మేమిద్దరమే వర్కింగ్ కదా, లీవ్స్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ టైం మలేషియా నుండి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. మీకు బోర్ కొట్టకుండా చాలా వరకు సాంగ్ కట్ చేశానండి. ఈ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ అందులో లీనమైపోయి డాన్స్ చేస్తుంది మా పాప. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందండి సాంగ్. న్యూజిలాండ్ ఇమిగ్రేషనర్ అండి మాట్లాడుతున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పార్ట్ నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.